ఓకే, మీరు ఈ రైస్ వాటర్ యూస్ చేసిన తర్వాత మీరే చెప్తారు నాకు. అండ్ రెగ్యులర్గా యూస్ చేయాలి, 1-2 టైంకి ఏది అవ్వదు. ఓకేనా, రెగ్యులర్గా యూస్ చేయండి. రెగ్యులర్గా యూస్ చేసిన తర్వాత నేను చెప్పే మాటలన్నీ మీరు కూడా చెప్తారు. తప్పకుండా డాండ్రఫ్ అంతా తగ్గిపోయింది అని, దాని తర్వాత హెయిర్ ఫాల్ తగ్గిపోయిందని. రీసెంట్గా మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్గా చేసినప్పుడే 1-2 టైమ్స్ చేసేసి మాకు బేబీ హెయిర్ రాలేదు, ఏం రాలేదని అనవద్దు అసలే. రెగ్యులర్గా చేసి మీరు అప్పుడు ఒక 1-3 మంత్స్ అలా రెగ్యులర్గా చేయండి. ఎందుకంటే మనకు జుట్టు ఎప్పటి వరకు కావాలంటే మనం బతుకున్నంత వరకు కావాలి జుట్టు. రెగ్యులర్గా చేయండి వీలైనప్పుడే. ఓకేనా, దీనికోసం మా పనులన్నీ ఆపేసుకొని చేస్తామా అని కొందరు అనుకోవచ్చు. మీకు ఎప్పుడైతే సండేలా లేకపోతే హాలిడేసా, లేదు అంటే నైట్ ఎట్లయినా పడుకునే ముందు 1 అవర్ ముందు మార్నింగ్ కడిగి పెట్టుకొని వాటరు ఒక గ్లాస్లో పక్కకు పెట్టేసుకోండి, నైట్ పెట్టుకోండి హ్యాపీగా. ఓకేనా, తెల్లారి మీరు ఒళ్ళు స్నానమైనా చేయొచ్చు, హెడ్ బాత్ అయినా చేయొచ్చు, మీ ఇష్టం. కానీ డైలీ చేసినా కూడా చాలా మంచిది. నేనైతే ఇది డైలీ యూస్ చేస్తా, రోజునా అంటే రోజునే ఖచ్చితంగా యూస్ చేసి ఇది నేను నైట్ అప్లై చేసుకునేదాన్ని. కాకపోతే మీ అందరి కోసం నేను ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటున్నా. మీ అందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరైనా రెగ్యులర్గా వాడిన వాళ్ళు రిజల్ట్స్ ఎలా ఉంది అన్నది తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.